హాయ్ వ్యూవర్స్. ఒంటరిగా రోడ్డు మీద నడవాలంటే పగలైనా రాత్రైనా భయపడాల్సిన దుస్థితి ఈరోజు మన భారతదేశంలో ఉంది. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. కుక్కలు పీకి పెడుతున్నాయి, కరిచి పెడుతున్నాయి పిల్లలని, మనుషుల మీద ఉరికెత్తిస్తున్నాయి, కరుస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. సందర్భం లేకుండా అకస్మాత్తుగా వచ్చి ఆ ఎద్దులు రోడ్డు మీద వదిలేస్తారు కదా, ఆంబోతులు అంటారు వాటిని. అవి అండ్ కొన్ని ఊరు పేరు లేకుండా యజమానులు లేకుండా తిరుగుతూ ఉంటాయి కొన్ని ఎద్దులు. అవి ఏం చేస్తున్నాయి? క్రూర మృగాలుగా మారిపోతున్నాయి. క్రూర మృగాలు చంపి తింటే ఇవి తినటం కాదు, చంపుతాయి అంతే. ఉత్తరప్రదేశ్లో బరేలీలో కృష్ణానంద పాండే అని చెప్పేసి పాపం 70 సంవత్సరాలు పెద్ద ఆయనండి, రిటైర్డ్ ఉద్యోగి. మార్నింగ్ వాకింగ్ అని చెప్పేసి మొన్న జనవరి 24వ తారీఖున ఉదయం 8కి వెళ్తున్నాడు పాపం. ఆ కుక్కలు 4-5 కుక్కల సమయం వస్తున్నాయి. మీ వీడియో ఆల్రెడీ మీరు చూస్తుంటారు, చాలా మంది డిటెయిల్స్ చెప్తారు అంతే. ఆ కుక్కలు ఏమో సైడ్ వెళ్తున్నాయి, ముందు ఒక దూడ లాంటిది ఏదో వస్తుంది. దాని దూడ మరి చిన్నపాటి పెయ్యి దూడ ఏదంటారు కదా, చిన్న ఎద్దుల్లా ఉంటాయే, చిన్న ఆవుల్లాగా బుడ్డవి, అవి ఒకటి ముందు వస్తుంది. ఆ వెనకాల ఈ మనిషి వస్తుంది, సారీ వెనకాల ఇంకో పెద్ద ఎద్దు వస్తుంది. ఇతను ఆ పక్క నుంచి నార్మల్గా వెళ్తున్నాడు అసలు. అయ్యా, ఆ వచ్చి రావటంతోనే ఆ ఎద్దు ఈ మనిషిని పొట్ట చేస్తుండేది కదా, ఒక్కసారి గట్టిగా తన్నింది అంతే. ఈ పాటుతో దాంతో అటు ఇటు కొమ్ములు మధ్యలో ఎదురుంది కదా, ఫేస్ గట్టిగా తన్నింది. పాపం ఆ మనిషి ఎగిరి కింద పడ్డాడు. ఇంకా అప్పటికి ఆ మనిషిలో చలనం లేదు పాపం. కార్డియాక్ అరెస్ట్ లాగా అనుకోవాలి, ఇంకా గుండె అయిపోయింది, చనిపోయాడు పాపం. ఎగన్ కింద పడ్డ మనిషిని అటు లేపుతుంది, ఇటు లేపుతుంది, అటు తంతుంది, ఇటు తంతుంది. అమ్మమ్మమ్మ బాబోయ్. కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ స్ట్రైక్ పెడితే నేను వీడియో పెడతల్లా. ఘోరంగా చేసింది. చనిపోయాడరా అని చెప్పేసి అనుకున్న తర్వాత మరి ఆ ఎద్దు అప్పటి నుంచి వెళ్ళిపోయింది. మరి గత జన్మలో ఏదన్నా వీళ్ళిద్దరికి విరోధమో, ఆ ఎద్దులోకి ఏదైనా ఆత్మ దూరి ఈ మనిషిని చంపిందో, లేదన్నప్పుడు పిచ్చి పిచ్చి పెడితే అవి తినేసి ఎద్దు అలా చేసిందో, లేదంటే ఆ ఎద్దుకి అందకపోయిన ఇంజక్షన్ చేశాడో, ఏం అర్థం కావట్లేదు స్వామి. బట్ మీరైతే ఏంది, కొంచెం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే పోండి. అండ్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ పుణ్యం ఉండిదే బాబు, ఆ రోడ్ల మీద కుక్కలు జంతువులు మిగతా ఏవైతే ఉన్నాయో కొంచెం వాటిని కంట్రోల్లో ఉంచండి. అన్యాయంగా సామాన్యులు బలైపోతా ఉన్నారు. ఈ పెద్ద మంది చనిపోయిన విధానం చూస్తే నాకు నిజంగా బాధేసింది, భయం కూడా వేస్తుంది. ఇప్పుడు అసలు ఇన్నాళ్ళు కుక్కలకి రోడ్డు మీద కుక్కలను చూసి భయపడుతున్నాను నేను. ఓ అమ్మ ఇప్పుడు వచ్చేసి ఇంకా పక్కన ఏదైనా ఆవు వస్తున్నా లేదా పక్కన ఎద్దు వస్తున్నా భయపడాలి ఏందని. ఆవులు పడవు, కానీ ఈ మధ్య 1-2 ఆవులు కూడా అట్ట మీదకి ఎక్కబడిన సందర్భాలు ఉన్నాయి వేరే వాళ్ళ మీద. అది నేను చూసా. వేరేకి వస్తున్నట్టు జాగ్రత్త పక్క వెళ్ళిపోతుంది, లేదంటే ఇంక వచ్చి మీద పడిపోతున్నాయి. అవి కొమ్ములతో లేపుతున్నాయి, తంతున్నాయి, ఏదేదో చేస్తున్నాయి. ఈ మధ్య వైరల్ అయ్యే వీడియోలు మీరు చాలా చూస్తుంటారు కదా. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని కోరుకుంటూ ఉన్నాను. పాపం ఆ మనిషి అయితే స్పాట్లో చనిపోయాడు. కృష్ణానంద పాండే పాపం అక్కడ దగ్గరే ఉంటాడంట.